టాలీవుడ్ లో ప్రస్తుతం ఓ రేంజ్ పాపులారిటీ ఉన్న భామల్లో రష్మి ఒకరు. ముందు సిల్వర్ స్క్రీన్ మీద తన అదృష్టాన్ని పరీక్షించుకుని అక్కడ క్లిక్ అవ్వలేదని చిన్న బుల్లితెర మీద వెళ్లిన ఈ భామ తన ప్రతాపం చూపించింది. బుల్లితెర ఆడియన్స్ ను తన మత్తులో పడేసుకుని ఇక మళ్లీ సినిమాల్లో ఛాన్సులు పట్టేస్తుంది. అందం అల్లరి కలిస్తే రష్మి అన్నట్లుగా ఉంటుంది ఆమె చేసే హంగామా. రష్మి అసలు సిల్వర్ స్క్రీన్ కు పరిచయమైంది హోలీ సినిమాతో. ఇక కరెంట్ సినిమాలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించి మంచి మార్కులు కొట్టేసింది. అయితే సినిమాలైతే చేస్తుంది కానీ తనను హీరోయిన్ గా తీసుకునేందుకు ఎవరు సాహసించకపోయేసరికి సైడ్ రోల్స్ కు చెక్ పెట్టేసి చిన్నగా బుల్లితెర షోలు చేసుకుంటూ వచ్చింది. ఈటీవీ యువ షోలో కనిపించిన రష్మి స్మాల్ స్క్రీన్ మోస్ట్ పాపులర్ షో ఈటీవీ జబర్దస్త్ లో హాట్ యాంకర్ అనసూయ తర్వాత ఆమె ప్లేస్ ఆక్రమించింది. ఇక అక్కడి నుండి ఆమె లైఫ్ టర్న్ అయిందని చెప్పాలి. సిల్వర్ స్క్రీన్ మీద ఓ హీరోయిన్ కు వచ్చినంత ఇమేజ్ జబర్దస్త్ షోతో సంపాదించుకుంది రష్మి. షోలో కామెడీ ఆర్టిస్టులతో పాటు తన ఓర చూపులతో ఆడియన్స్ కు మత్తెక్కించే రష్మి అనతి కాలంలోనే ఆ ప్రోగ్రామ్ హోస్ట్ గా భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఆ ఇమేజ్ తోనే ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో గుంటూరు టాకీస్ అనే సినిమా చేసింది. సినిమాలో మరింత రెచ్చిపోయిన రష్మి ఓ బి గ్రేడ్ హీరోయిన్ లా ప్రేక్షకులకు హీట్ ఎక్కించింది. అదిరిపోయే లిప్ లాక్లు, అంతకంటే అదరగొట్టే హాట్ సీన్స్ తో వారెవ్వా రష్మి అనేలా చేసింది. ఇక ఆ సినిమా ఇచ్చిన హిట్ కిక్ తో మరో 2-3 ఛాన్సెస్ కొట్టేసింది అమ్మడు. కెరియర్ అటు బుల్లితెర మీద సూపర్ హిట్, ఇటు సిల్వర్ స్క్రీన్ మీద బంపర్ హిట్ అన్నట్లుగా ఉన్న రష్మి ఈ రోజు పుట్టినరోజు చాలా సంతోషంగా జరుపుకుంటుంది. కెరియర్ లో ఏదో ఒక ఇమేజ్ కోసం పోటీ పడుతున్న భామల్లో రష్మి తనకంటూ ఓ సెపరేట్ ఇమేజ్ ను ఏర్పరచుకుంది. మరి ఇలానే ఆమె చేసే బుల్లితెర షోలు, తీసే బోల్డ్ సినిమాలు సూపర్ హిట్ అయ్యి మరిన్ని అవకాశాలు ఆమె చెంత చేరాలని కోరుకుంటూ రష్మికి మరోసారి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుదాం. కలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెటు గాని నన్నడగ మాక అంటాంది జారేవుని.